గుడ్ మార్నింగ్ గాయస్. నేనైతే విజయవాడ వాంబే కాలనీలో అండి. ఇది 31/8/2024 ఈ డేట్ అయితే మన విజయవాడలో అంత ఈజీగా అయితే ఇప్పుడు మర్చిపోరు. ఎందుకంటే అంత అవస్థలు పడ్డారు, అంత ఇబ్బందులు పడ్డారు, అంత ఏమంటారు దాన్ని, అంత లాస్ అయ్యారు. అసలు వరదలు వచ్చి 1 వీక్ అండి. ఇంకా చూడండి, ఇంకా మనకి వాటర్ అయితే అలాగే ఉన్నాయి. అంటే అప్పుడు కన్నా ఉన్న దానికన్నా తక్కువ ఉన్నాయి. బట్ ఫుడ్ తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా జనాలు బయటికి వెళ్ళడానికి అయితే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారండి నిజంగా. ఇదిగోండి ఆ వాటర్ ఇంకా అదిగోండి అక్కడ అలాగే ఉన్నాయి. ఇంకా 2 feet అలాగే ఉంది. ఇంకా మురికి వాటర్, డ్రైనేజ్ వాటర్, అసలు అంత దారుణం. పోనీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇటు ఏమైనా వస్తున్నాయంటే ఇటైతే ఏమీ రావట్లే. ఇప్పటివరకు ఈ సందులోకి ఒక్క ట్రాక్టర్ కానీ వచ్చింది లేదు. ఫుడ్ కానీ, వాటర్ బాటిలే కానీ, పాల ప్యాకెట్లే కానీ ఇక్కడికి వచ్చింది ఒక్కడ కూడా లేదండి. ఒక్కడంటే ఒక్కడ కూడా లేదు. అన్ని మెయిన్ రోడ్ మీదకి వచ్చినా పర్వాలా, కనీసం మనకి అక్కడ సింగనగర్ యాడ్ రోడ్డు, చెత్త ఫ్యాక్టరీ రోడ్డుకి వచ్చి ఆగిపోతున్నాయి. మొత్తం అక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళే లోపు అక్కడ మొత్తం రష్ అయిపోయి అక్కడ కొట్టుకొని లాక్కొని అలా పడితే అలా తీసుకోవడం అలా అయిపోతుంది. అందరికీ అందట్లేదండి, అది అందరికైతే రావట్లేదు. అది చాలా ఇబ్బంది పడుతున్నారు. విజయవాడ వాళ్ళు మాత్రం ఇది అస్సలు మర్చిపోలేరు, నిజంగా అస్సలు ఎవరూ మర్చిపోలేరు. అంత దారుణంగా ఉంది. దానికి తోడు మళ్ళీ ఈ తుఫాన్ ఒకటి పట్టుకుంది. ఈ తుఫాన్ అయితే ఇంకా ఏంటో అండి, అసలు అర్థం కావట్లేదు ఎవరికి. అసలు చాలా ఇబ్బందులు, చాలా అవస్థలు పడుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారండి నిజంగా. దానితో ఇదిగోండి, ఈ వర్షం అయితే ఇంకా ఆగట్లేదు. అసలు ఎప్పటికి తగ్గిద్దో విజయవాడలో, ఎప్పుడు గట్టెక్కుతారో అర్థం కావట్లేదు. వాటర్ చూడండి, అసలు ఇల్లులు చాలామంది అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి. ఒక 3-4 days బ్యాకే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫుడ్, వాటర్ ఏమి అందట్లేదు. ఇక్కడ ఏమైనా అందితే ఉంటారు కదా, ఇక్కడ ఏమి అందట్లేదు. ఇక్కడ వరకు అయితే రావట్లా, అక్కడికి వస్తున్నాయి. ఇక్కడ సందుల్లోకి అయితే ఎవరు రాలేదండి. అది ఫుడ్ అయితే అందింది, కానీ ఇక్కడ వరకు అయితే రాలేదు ఎవరు. అదండి విషయం. నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. విజయవాడ వాంబే కాలనీలో ఎంత ఏమైనా పెరిగినా, వాటర్ తగ్గినా నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. చాలా లేట్ అయింది ఇప్పటికి, నేను ఇప్పటి నుంచి అప్డేట్ ఇస్తాను మీకు. చూడండి అసలు వాటర్ అక్కడ చూడండి, నడుస్తున్నారు చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ కాళ్ళ వరకు ఉన్నాయి కదండి. మీకు ఇక్కడ వరకు వచ్చేపాటికి ఇక్కడ కొంచెం పెరిగినట్టు అనిపిస్తుంది మీకు వాళ్ళు. ఇదిగోండి అది.